పీసీఓఎస్ అని పెద్ద సమస్య కాదు. మామూలుగా ఏం జరుగుతుందంటే మనకి ఓవరీస్లో కానీ అక్కడ కానీ సిస్టులు అని చెప్తాం మనకి, లేదా బల్కీ యూట్రస్ కానీ, అలానే ఎండోమెట్రియస్లో ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది, వీళ్ళు పెళ్ళిళ్ళైనా రేపొద్దున సంతానానికి ప్రాబ్లం అవుతుంది. ఇవాళ ఉండే జనరేషన్ పిల్లల్లో 100కి 80 మంది సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లకుండా వీళ్ళ సమస్యలు నార్మల్గా డెలివరీ అయ్యే పరిస్థితి కూడా లేదు. వీళ్ళకి ఏఎంహెచ్ లెవెల్లు, ఉమెన్ హార్మోన్స్ మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. అలానే ఎక్కువ మందికి థైరాయిడ్ రావటం, ఇదంతా ఏంటంటే ఒక సైకిల్. పైనుండే పిట్యూటరీ గ్లాండ్ దగ్గర నుంచి కింద ఉండే ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేసే దాని వరకు కూడా సైకిల్. ఎప్పుడైతే వీళ్ళు హార్మోన్స్కి సరైన కొలెస్ట్రాల్ లేదు, సవ్యమైన ఫ్యాట్ ఇచ్చినప్పుడు, అట్లనే మనకి మంచి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది. వీళ్ళ కొలెస్ట్రాల్ లేదు. కొలెస్ట్రాల్ ఈజ్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ ఎవ్రీ హార్మోన్. వీళ్ళ దాంట్లో ఫ్యాటీ యాసిడ్సే ఉండవు, సరైన ఫ్యాట్ తీసుకోరు. సో ఆటోమేటిక్గా మంచి కొలెస్ట్రాల్ కూడా ఉండదు. ఈ మంచి కొలెస్ట్రాల్ ఉండని పరిస్థితుల్లో ఆ రా మెటీరియల్ బ్లాక్, దాని నిర్మాణం ఏంటంటే హార్మోన్ తయారు కావడానికి కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా దాంట్లో ప్రాబ్లమ్స్ బిగిన్ అవుతాయి, అస్తవ్యస్తం అవుతుంది. పైగా ఒకటి కాదు, ఒక చోట పాడైతే లింక్ హార్మోన్ సెట్ అంతా పాడవుతుంది. సో ఆ పరిస్థితుల్లోనే మామూలుగా టైంకి డేట్కి రావాల్సిన 5-6 నెలల పాటు వీళ్ళకి పీరియడ్స్ రావు, లేదా పీరియడ్స్ వచ్చినాయంటే విపరీతం బ్లీడింగు, 20 రోజులు 30 రోజులు ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప తాగదు. ఇంటర్మీడియట్ చదివే పిల్లల దగ్గర నుంచి ఇదే అవస్థ. లేదా ఇవాళ కొత్తగా వచ్చిన ఆడపిల్లల సమస్య ఏంటంటే 9 సంవత్సరాలకి 8 సంవత్సరాలకి పెద్ద మనుషులు అయిపోతున్నారు. జనరేషన్ అలా వచ్చేసింది.